ప్రియులరా, యోధా రాసిన పత్రిక 19వ వచనం నుంచి చదువుకున్నాం. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులరా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఈ యోధా రాసిన పత్రిక ఈ 66 పుస్తకాలలో ఇది ఒక ప్రత్యేకమైన పత్రిక. దీనిలో కొన్ని విషయాలు ప్రత్యేకముగా రాయబడి ఉంటాయి. ఒక అధ్యాయం ఉన్నప్పటికి కూడా ఇది చాలా ప్రత్యేకమైనది. దీనిలో మనం ఇందాక చదువుకున్నాం, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. దీనిలో మాట అతి పరిశుద్ధమైన దాని మీద, ఆ అతి పరిశుద్ధమైన అనే మాట దేవసాయం గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అది డానియల్ గారికి ఇష్టం అంట. ఆ మాట ఎప్పుడు ఈ మాట వాడేవాడట వాళ్ళ దగ్గర. మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. ప్రియులరా, మన జీవితములలో అనేకమైన విషయాలలో మనము జయము పొందనట్టుగా ఉంటాము. క్రైస్తవులైన వారు, దేవుని ఎరగని వారు సరే వారిని గురించి ఆలోచించవలసిన పని లేదు. యేసు ప్రభువుని ఎరిగిన వారు, దేవునిని ఎరిగిన వారు జీవితములలో జయము అనేక విషయాలలో చూడము. కారణం ఏంటంటే మనకు వాక్యమును గురించిన జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము తెలియదు. ఈ వాక్యము దాని ప్రకారము నిజముగా యథార్థ హృదయముతో విశ్వసించి ఆ జీవించిన వారు మాత్రమే బోధించినప్పుడు అది వినువారికి హత్తుకుంటుంది, అది తగులుతుంది, మనస్సాక్షికి అది లోతుగా వెళ్తుంది. అందువల్లే ఈ రోజుల్లో బోధకులైన వారు సహితం, కాపర్లైన వారు సహితం దీనిని యథార్థ హృదయముతో దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఆచారపూర్వకముగా వాక్యము బోధించినప్పుడు వినువారుగానే ఉంటారు. ప్రతి వారం వెళ్తాం, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం, కానీ నిజమైన మేలుని చూడం. ఇజ్రాయేలీలు పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం ముందు నిలబడక మునుపు అనేకమైన దేవుని అద్భుతాలు చూశారు. అయినా కూడా దేవుని యందు విశ్వసించలేదు. నీరు ఎర్రగా మారి రక్తముగా మారింది. ఫరో అనేక సంవత్సరాల మునుపు చిన్నపిల్లల్ని చంపటానికి సైన్యాన్ని ఉపయోగించాడు. కానీ దేవుడు ప్రథమ పుత్రులను చంపేశాడు, జ్యేష్ఠ పుత్రులను తీసేసుకున్నాడు. ఆ ఐగుప్తీయులు
బలమైన శక్తితోటి దేవుడు వారిని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాడు. ఈ సమయంలో అనేకమైన అద్భుతాలు దేవుడు చేశాడు. అయినా ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు ఏమన్నారు? మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా? ఇక్కడ ఈ చనిపోయే కంటే వాళ్లకు బానిసలుగా ఉండటమే మేలు అని సణిగారు. కనుక ప్రియులారా, అది మానవుని యొక్క హృదయము, దాని యొక్క బలహీనతని అక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. అంటే మనం ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని విధాలుగా దేవుడు మనల్ని రక్షించినా, మనము ఆ నిజమైన దానిని పట్టుకొనటం అనే దాని వైపుకు మన మనస్సు వెళ్ళదు. కాపరుల సైతం వెళ్ళరు. అందువల్ల వాళ్ళు జీవించరు కనుక, ఆ విధంగా మాట్లాడరు కనుక అవి హత్తుకొనవు. అందువల్ల గుడ్డివాడికి త్రోవ చూపించినట్లు అలాగా. అందువల్ల నిజమైన జయాన్ని మనం చూడం. ఇక్కడ ఏమంటున్నాడు? మిమ్మును మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అంటున్నాడు. ప్రియులరా, ఇక్కడే మనకేం చెప్తున్నాడంటే మనలను మనమే కట్టుకోవాలంటున్నాడు. అందుకనే దావీదు మహారాజు కీర్తనలలో ఒక చోట రాస్తాడు, ఈ యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచటానికి మిమ్మును మీరు ప్రోత్సహించుకోనవలెను అని ఒక చోట రాయబడి ఉంటుంది. అంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచటానికి, దేవునిని నమ్మటానికి మనలను మనమే ప్రోత్సహించుకోవాలి. నిజమే, మనకు శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది. ప్రియులారా, ఈ శ్రమ, బాధ అనేకమైనవి. కొన్ని బుద్ధిహీనత వలన కలిగినవి, మన యొక్క సొంత బుద్ధిహీనత వలన కలిగిన బాధలు. తర్వాత మనకు కలిగిన తప్పైన ఆలోచన అంటే ఏంటి? ఆ తప్పైన ఆలోచన ఏంటి? మనం చిన్నప్పటి నుంచి ఎలాంటి సమాజములలో పెరిగామో అర్థం చేసుకోండి. పౌలు గారు ఏం చెప్తాడు ఒక చోట, మీలో ఎవడైనను లోభి అయిన విగ్రహారాధికుడు ఎవడైనను ఉండనేమో చూచుకొనుడి అంటాడు. అమెరికా దేశంలో కొంతమందిని కన్జర్వేటివ్స్ అంటారు. అక్కడ రెండు పార్టీలు ఉంటాయి. రెండు పార్టీలు, ఒకటి కన్జర్వేటివ్స్. కన్జర్వేటివ్స్ అంటే ఇదే ఈ వాదన, ఇదెంత అదెంత, ఇది ఎంత ఖర్చు, ఇది ఎంత ఖర్చు, ఇన్ని $1 బిలియన్ ఖర్చు పెడుతున్నారు, అన్ని ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ ఆలోచన యావత్తు ఈ డబ్బు చుట్టూ తిరుగుతుంది అన్నమాట. ఇలాంటి సమాజము మధ్య మనం పెరిగాము కనుక మన మనస్సు ఎలా ఉంటుంది? నష్టము జరిగినప్పుడు, అంటే ఆర్థిక సంబంధమైన నష్టము జరిగినప్పుడు మనస్సు బాధ కలుగుతుంది. మనస్సుకి ఆర్థిక సంబంధమైన లాభము కలిగినప్పుడు మనస్సు ఉత్తేజపరచబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మన మనస్సు, మన ఆలోచన దీనికి హుక్ చేయబడింది. అంటే గాలం వేసాడు సైతాన్. గాలం వేసి చేపని పట్టుకున్నట్టు, ఆ చేపకి ఎర్రబెట్టి పట్టినట్టు దాంట్లో ఇరుక్కుంది. కనుక మన ఆలోచన యావత్తు మొత్తం దీని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ యేసు ప్రభువుని నమ్మిన, బైబిల్ మన చేతికి వచ్చిన, సంఘంలోకి వెళ్ళిన ఏ సంఘాలైనా అందరూ మనుషులే కదా, అందరూ ఇది మాత్రం వదలదు. దీని నుంచి విడుదల రాదు. ఎందుకంటే వాడు చిన్నప్పుడే వాడు గాలం వేసి పట్టేసుకున్నాడు. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా
ఊరికి వెళ్ళినప్పుడు ఊళ్ళో గమనించేవాడిని. మనం బస్సు దిగి మా ఇంటికి నడిచేదాకా వెళ్తుంటే ఇదే అడుగుతారు, ఎట్లా ఉన్నావు, ఎంత సంపాదిస్తున్నావు, కింద ఎంత పైన ఎంత, ఇదే ఎంత ఖర్చు ఎంత లాభం. ఎవరు కూడా నీవు దేవుని తెలుసుకున్నావా, దేవుని యందు నడుస్తున్నావా, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నా, ఇవన్నీ ఎవడు అడగడు. డబ్బులు వస్తే తోడు తాగుబోతైనా పర్వాలా, తాగినా పర్వాలా, డబ్బులు వస్తున్నాయి. ఎట్లా జీవించినా పర్వాలా, ఎందుకు డబ్బులు వస్తున్నాయి, అంతే హ్యాపీ. కనుక ప్రియులరా, మన ఆలోచన యావత్తు ఆ దానిపైనే ఉంది. దాని నుంచి విడుదల లేదు. ఇప్పుడు దీని నుంచి విడుదల ఎలాగా? అది సరి అయిన భక్తి కాదు. అందువల్ల మనకు ఏదైనా ఒక కార్యము విషయమై జయము పొందాలి అంటే ఆ మార్గము తెలియదు. అది ఎలాగా జయం? ఒకసారి జయం చూస్తాము, మనం ఏదన్నా అవసరం వచ్చినప్పుడు వెంటనే పాస్టర్ గారి దగ్గరకో ఎవరి దగ్గరకో పరిగెత్తుతాం, స్నేహితుల దగ్గరకు పరిగెత్తుతాం. ఏదో ఒకసారి ఆదరిస్తారు, ప్రార్థన చేస్తారు, జయం వస్తుంది. తర్వాత మళ్ళా వస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, మనము నిరంతరము మోషే ఒక్క మారే ఎర్ర సముద్రం ముందు నిలబడ్డాడు. కానీ దేవుని యందు నిజమైన విశ్వాసం ప్రదర్శించేవాడు నేటి దినాలలో నిరంతరము ప్రతి దినము నీవు ఎర్ర సముద్రము ముందు నిలబడవలసిందే. ప్రతి దినము ఐగుప్తీయులు మిమ్మల్ని తరుముతారు. ఆ గుర్రపు డెక్కల ధ్వని మీ గుండెలను అదిరిపోయేటట్లు చేస్తాయి. అంటే ప్రతి దినము అది వినాల్సిందే. అంటే ఏదో ధ్వని వినపడుతుందని కాదు, సాదృశ్యపూర్వకముగా నేను చెప్తున్నా. మనుష్యులు వైపు నుంచి మనం పనిచేసే చోట, జీవించే చోట, సమాజం, దేవుని నెరుగని సమాజములలో మనము జీవించుచున్నాము కనుక ఇది ప్రత్యేకమైనది. పరిశుద్ధమైనదంటే ఏంటి అర్థం? ప్రత్యేకమైనదని. కనుక ప్రతిదినం నిలబడాల్సిందే. ప్రతిదినం ఎర్ర సముద్రం ముందు నిలబడవలసిందే. అంటే దాని అర్థం ఏంటి? నిజమైన దేవుని యందు విశ్వసించు క్రైస్తవుడు అంటే నువ్వు ప్రతిరోజు ఎర్ర సముద్రం ముందు నిలబడటం అంటే ఏంటంటే ప్రతిరోజు నీవు అద్భుతాన్ని చూస్తావు. ఇది జరగాలి అంటే మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచడానికి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. తర్వాత ఇక్కడ యోధా ఏమంటున్నాడు ఈ పత్రికలో? అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. వీళ్ళరా, మనం నిరంతరము మనలను మనం మన జీవితాన్ని కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైన దేని మీద? అతి పరిశుద్ధమైన. అప్పుడు జయాన్ని చూస్తాం. అది ఎలాంటి సమస్య అయినా సరే, దేవుడు ఒక క్రియను జరిగించాలంటే సమయాన్ని తీసుకుంటాడు. ఒకదాన్ని మీద జయము కావాలంటే, ఎందుకంటే దేవుడు మనుషులతో పని చేస్తాడు. దేవుడు కొన్ని వెంటనే కార్యం చేస్తాడు, కొన్ని అది మనకు అవన్నీ అర్థమైతే మనకి ఇంకా దేవుడు ఎందుకు? అందుకనే యెషయా భక్తుడు ఏమంటాడు? మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు. దేవుని గురించి రాస్తాడు కదా, మీ మాటలు నా మాటలు వంటివి కావు. మా మాటలు ఒకసారి వస్తే అవి వర్షము ఏ విధముగా కురిసి నీరు ఏ విధముగా మరలా పైకి వెళ్ళదో, అదే విధముగా నా మాట అది తగిన కాలంలో నెరవేర్చుతుంది అని చెప్తాడు. కనుక ప్రియులారా, ఇది మర్మము. మిమ్మల్ని చూచిన వారు వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనులని ఇతరులు తెలుసుకోగలగాలి.
వీరిలో ఏదో ప్రత్యేకత ఉంది అని గ్రహించగలగాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానములను విశ్వసించుట తప్ప వేరొక మార్గము లేదు. అంటే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ ఉందో మీరు ఆలోచించండి. ప్రతి సమస్యకు నేను అనేక సార్లు చెప్తాను, మన జీవితంలో జరిగే ప్రతి సమస్యకు పరిష్కారముతో కూడిన వాగ్దానము మనకు బైబిల్లో దొరుకుతుంది. ఇది దేవుని యొక్క వాక్కు, ఇది ప్రత్యేకమైనది. కనుక ప్రియులారా, అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. ప్రియులారా, అతి పరిశుద్ధమైన దాని మీద అంటే మన యొక్క ఆలోచనలో దేవునిని విశ్వసించటంలో లాభ నష్టములు ఉండకూడదు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఎవరి ద్వారానైతే ఆదాయము డబ్బులు వస్తాయో వాళ్ళే మా దేవుడు అండి అని చెప్తారు. ఎంత బుద్ధిహీనత అది. నీవు నరుడువే, అవతలవాడు నరుడే, గౌరవించాలి, మర్యాదనివ్వాలి. కానీ దేవుడు, నువ్వే నా దేవుడు అంటే అప్పుడే అయిపోయింది వాడి మైండ్, మొత్తం పాడైపోయినట్లు లెక్క. యేసు ప్రభువు చూపించిన విశ్వాసపు విధానంలో రెండు లేవు, ఒకటే. లోభత్వము విశ్వాసము ఈ రెండు అసలు అది వెళ్ళదు, ఏదో ఒకటే. మనకేంటి ఇక్కడ దేవుడు యేసు ప్రభువు నేర్పిందేంటి? దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అప్పుడు అది ఇక లాభ నష్టములతో మనకు సంబంధం లేదు. అది అక్కడ అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవటం అంటే దాని అర్థం అది. నాకు ఈ చిన్నప్పుడు దేవసాయం గారు ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. అతి పరిశుద్ధమైనది అంటే ఏంటంటే అస్సలు అర్థమయ్యేది కాదు. కారణం ఏంటంటే నాకు ముందు ఎవరో నా సొంత వారు అనేవారు కానీ ఎవరు కూడా ఈ విశ్వాసపు జీవితంలో జీవించటం నేను చూడలేదు, నాకు నేర్పలే. దేవసాయం గారి ఇంట్లో తిరుగుతూ ఉండేవాడిని పిల్లల్లాగా. ఆయన నన్ను అట్లానే అనుకునేవాడు. తర్వాత అనేక సంవత్సరములైన తర్వాత శ్రమ బాధ ద్వారా ఈ మర్మాలని గ్రహించగలిగాను. అది కూడా మెల్లమెల్లగా. అందుకనే వాక్యంలో ఉందిగా, ఇచ్చట కొంత అచట కొంత, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రం, మీకు యెహోవా వాక్కు మీ వద్దకు వచ్చును. దేవసాయం గారు ఇంకో మాట అంటుండేవాడు ఎప్పుడు ఈ వాక్యం. అంటే నేను అనేక సంవత్సరాలు ఆయనతో అనేక ప్రసంగాల్లో ఆయనతో కలిసి తిరిగాను కనుక నాకు అవన్నీ బాగా గుర్తుంది. ఎప్పుడు ఈ మాట, మీకు ఈ వాక్యం చెప్పని ఎడల మీకు అరుణోదయము కలగదు అనేవాడు. అది యెషయా గ్రంథంలో ఉంది. కనుక ప్రియులారా, అరుణోదయము కలగదు. దేవుడు మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తాడు. కనుక ఈ రోజు నుంచి అతి పరిశుద్ధం అంటే లాభమైన నష్టమైన నేను దేవుని యొక్క వాగ్దానమును విశ్వసిస్తాను అన్న నమ్మికించటమే అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవటం. దానికి మించి మనము కొంచెం ఇంత ఎడంకు వెళ్ళినా మనకు జయం కలగదు. ప్రకటన గ్రంథంలో చూస్తే మీకు ప్రకటన గ్రంథం అంతా చదివితే ఒక్క మాట బయటకు ఎప్పుడు అది కంగును వినపడుతుంది. అదేంటి మాట? జయించువాడు 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 అనే మాట కనపడుతూ ఉంటుంది ఎక్కువసార్లు. కనుక మనకు జయము కలగాల. మనము అనేకమైన విషయములలో అవి చాలా స్వల్పమైనవి, వాటన్నిటికీ పరిష్కారముతో కూడిన వాగ్దానములు మన బైబిల్లో ఉన్నాయి. వాటిని మనం తీసి నమ్మినప్పుడు దేవుడు తగిన కాలంలో
ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు దయచేస్తాడు. అయితే ఈ క్రమంలో మనం చచ్చిపోతాం. చచ్చిపోవటం అంటే దాని అర్థం ఏంటి? మనల్ని మన చుట్టూ ఉన్న ప్రజలు చంపేస్తారు, చులకన చేస్తారు, మిమ్మల్ని లక్ష్య పెట్టరు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనము ఓర్పు వహించాలి. ఓర్పు వహించినప్పుడు అప్పుడు జయాన్ని ఇస్తాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు మనం గ్రహించుకోవలసింది ఏంటంటే, అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవటం అంటే లాభ నష్టములతో మన జీవితము ముడిపడకూడదు. డబ్బులు పోతే పోని, డబ్బుల వైపు వాటి వైపు చూడకూడదు, ఆ నష్టం వైపు చూడకూడదు. నాకెందుకో చిన్నప్పటి నుంచి డబ్బులు అంటే అంతగా దాని మీద ప్రేమ లేదు, ఇప్పటికీ లేదు. అంటే వాడుకుంటాము, అవసరముకు వాడుకుంటాము, అవసరం ఉన్నప్పుడు బాధ ఉంటుంది. కానీ ఇక అదే లోకం, దానిని బట్టే లాభ నష్టాలను బట్టి మన ఆలోచనల ప్రక్రియ వెళ్ళకూడదు. మన అవసరములకు దేవుడు సహాయం చేస్తాడు, కానీ మనకు అదే విగ్రహం కాకూడదు. ఇవి చిన్న చిన్న మర్మములు. వీటిపైనే మన క్రైస్తవ జీవితం ఆధారపడి ఉంటుంది. వీటి చిన్న చిన్న ఇవి కనపడవు. త్రాగుడు, వ్యసనాలు ఇవి కనపడతాయి, కానీ క్రైస్తవులలో ఇది వ్యభిచారము ఇట్లాంటివి కనపడతాయి, కానీ పైకి ఇవి కనపడవు. ఇవి అంతర్లీనంగా దాగి ఉంటాయి. ఇవి జీవితానికి ఇవి అడ్డం. అంటే మొత్తంగా చెప్పుకోవాలంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, అతి పరిశుద్ధమైనది అంటే ఏంటి? మన యొక్క ఆలోచన దానికి లాభ నష్టాల వైపు ఉండకూడదు. ఒక ఆఫ్రికా దేశస్థుడు అన్నాడు, డచ్ వాళ్ళు మన దేశాన్ని పట్టుకొని దేశంలో ఉన్నదంతటిని దోచుకొని వెళ్ళారు, కానీ డచ్ వారు వచ్చి వాళ్ళ తర్వాత వెళ్ళిపోయినప్పుడు ఏం తీసుకొచ్చి వెళ్ళిపోయారు? బైబిల్ని తీసుకొచ్చి వదిలి వెళ్ళిపోయారంట. వాళ్ళు ఎంత పోగొట్టుకున్నారో చూడండి. దానికి ఆఫ్రికా దేశస్తుడు అంటాడు, మాకు బైబిల్ ఇచ్చి వెళ్ళిపోయారు, పోతే పోయిన దేశం మొత్తం దోచుకున్నా. కనుక ప్రియులారా, ఆస్తి పోయినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క వాక్యం దొరికింది, వాగ్దానములు దొరికినాయి, యేసు ప్రభువు దొరికాడు. నేను ఒక వ్యక్తితోటి ఈ మాట అన్నా, అబ్బాయి నా అన్వేషణ ముగిసింది అంటే నేను ఇంగ్లీష్లో చెప్పాను అతనికి, మై క్వెస్ట్ ఈజ్ ఓవర్. కనుక ఇక ప్రాకులాడాలా, అది చేయాలి, అది లేదు నాకు ఇంకా. అంటే ఏంటి? అత్యంత ఉన్నతమైన దానిని మనం పట్టుకున్నాం, ఇంకా అంతే. కాకపోతే జీవించాలి కనుక, న్యాయమైన జీవితం జీవించాలి కనుక మనం ఒక పని చేసుకొని బతుకుతాం, అంతేగాని ఇంకా ఏదో సంపాదించాలా, వెనకేయాలి అని లేదంటే. ఆయన ఆశ్చర్యపోయాడు, అదేంటండి? అవునే, అంతే, ఇదిగో ఇది బైబిల్ దొరికింది, యేసు ప్రభువు దొరికాడు, ఇక నాకు మనం ఎక్కడున్నా ఒకటే. తీసుకెళ్ళి అమెరికాలో పడేసిన, లేదా ఇంకో దేశంలో ఇంగ్లాండ్లో పడేసిన, లేదా హిమాలయాల్లో పడేసిన, లేదా కన్యాకుమారిలో పడేసిన, మనకేం పెద్ద తేడా కనిపించదు. దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి, బైబిల్ చేతిలో ఉన్నవాడికి ఏమి బాహ్య ప్రపంచం పెద్దగా వ్యత్యాసంగా ఉండదు. ఎందుకు? మనం పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకుంటాం. అది ఉన్నా పోయినా మనకేం పెద్ద కదా, దాన్ని తీసి పక్కన పడేస్తాం. ప్రియులారా, అప్పుడు మనస్సు మీకు విడుదల కలుగుతుంది. దేవుని యొక్క వాగ్దానములను నమ్మినప్పుడు మీకు విడుదల కలుగుతుంది, అప్పుడు మీకు జయం కలుగుతుంది. అప్పుడు దేవునిని మీరు మహిమపరుస్తారు, ఇతరులు మహిమపరుస్తారు. ప్రియులారా, అసలు మొదట చాలామంది మనం చూస్తుంటాం, దేవుని సేవ చేయాలి, దేవుని మహిమపరు.
ముందు నీవు తెలుసుకోవాలి దేవుడు ఉన్నాడా. అది తెలుసుకోకుండా ఇతరులకు ఏదో చేయాలని చేస్తారు. కానీ దానివల్ల మేలు కలుగుతుంది, కానీ ఆ కట్టుకొనడంలో ఎక్కడో లోపం ఉంటుంది. కట్టుకొనటంలో లోపం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ కట్టడము కూలిపోతుంది. అందుకనే కొన్ని దేశాలలో ఇళ్ళు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు బాంబులు పెట్టి కూల్చేస్తారు. ఎందుకు? ఆడెక్కడో చిన్న లోపాన్ని గమనిస్తారు, అందుకనే దాన్ని బాంబులు పెట్టి కూల్చేస్తారు. ఎందుకంటే ఒక్క మనిషి ప్రాణం కూడా పోకూడదు, ప్రాణము విలువైంది. కానీ మన దేశంలో నరుని యొక్క ప్రాణమునకు విలువ లేదు. మన దేశంలో బ్యాంకు బ్యాలెన్సు, కరెన్సీకి ఉన్న విలువ నరుని ప్రాణమునకు విలువ లేదు. కనుక ప్రియులారా, అలాంటి సమాజముల మధ్య మనం ఉన్నాం. కనుక ఇలాంటి సమాజములలో జయ జీవితము జీవించాలంటే ఇంకా వేరొక మార్గం లేదు, సమస్య లేదు. నువ్వు ఇంకా తప్పించుకోవటానికి వీలు లేదు. అయితే ఇటువైపు ఉండాలి, లేదంటే లోకానుసారం. అంతేగాని రెండు రకాలు లేదు. రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం అంటే అసలు లేదు, సమస్య లేదు, మునిగిపోతారు. ఇప్పుడు జయానికి సూత్రం ఏంటంటే, ఆర్థిక సంబంధమైన నష్టములతో లాభములతో మనకు పని లేదు. ఆ మనస్సు మనకు ఉంటే దాని నుంచి విడుదల పొందాలని దేవుణ్ణి ప్రార్థన చేసి వేడుకోవాలి. మన యొక్క నమ్మిక ప్రతి సమస్యకి అదేంటి, వాగ్దానముతో కూడిన పరిష్కారములు. అంటే వాగ్దానములు మనకు దేవుడిచ్చాడు, దేవుడు బయటేస్తాడు. నేను మా పిల్లల గురించి చూస్తూ వాక్యం చదువుతుంటే ఏమనుంది, నీ పిల్లలు అధిక విశ్రాంతి పొందుతురు అని ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. పరిస్థితులు దేవుని అట్లానే ఉంటుంది. అబ్రహాముకు 100 సంవత్సరాల్లో ఏంటి వాగ్దానం, నీకు బిడ్డలు పుడతారు. పైగా ఇంకొకటి, పిల్లలు పుట్టడమే కదా ఆయన వాగ్దానం. ఎట్లా ఉంది, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉంటుంది, నీలో నుంచి ఇంతమంది రాజులు వస్తారు. ఇవన్నీ అసలు అది ఆలోచించటానికి కూడా ఒక సామాన్యమైన నరునికి పూర్తిగా విరుద్ధమైంది. దేవుని యొక్క మాటలు అలానే ఉంటాయి. అలానే నేను చూస్తే నీ పిల్లలు అధిక విశ్రాంతి పొందుదురు, నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశింపబడుదురు అనే వాగ్దానం చూస్తే ఇప్పుడు మా పిల్లలు ఎలా ఉంది, అది పూర్తి విరుద్ధంగా ఉంది. అసలు నమ్మలేం. కానీ దేవుడు చేస్తాడు. అది అక్కడ అతి పరిశుద్ధమైన దాని మీద మనలను మనము కట్టుకుంటాం అంటే అది. కానీ దేవుడు చేస్తాడు ఏంటి, వాగ్దానమునకు మన నిజ జీవితంలో జరిగే సంఘటనలకి అది పూర్తి విరుద్ధంగా ఉంది. ఎట్లా పొందుతారయ్యా నీ పిల్లలు విశ్రాంతి? ఒకడట్లు ఒకడిట్లు. ఈ మాట దేవసాయం గారు వాడేవాడు, ఒకడట్లు ఒకడిట్లు. ఇప్పుడు నాకు కూడా అలానే ఉంది, ఒకడట్లు ఒకడిట్లు. ఎట్లా విశ్రాంతి? అదే మరి లోకానికి పూర్తి విరుద్ధం. కానీ దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కనుక మనము ఇంకా మనకి చాయిస్ లేదు, వేరొక దానిని విశ్వసించడానికి, వేరొక మార్గం వైపు వెళ్ళటానికి, వేరొక వైపు వెళ్ళటానికి చాయిస్ లేదు. ఎర్ర సముద్రము పాయలు కావలసిందే, మనము పొడి నేలను నడవవలసిందే, ఐగుప్తీయులు మునగవలసిందే, అంతే. ఇక రెండో ఆలోచన లేదు. కనుక ప్రియులారా, అప్పుడు మనకు జయము కలుగుతుంది, నిశ్చయముగా జయము కలుగుతుంది. నా మాట నమ్మండి, నిశ్చయముగా జయము కలుగుతుంది. కొద్ది కాలం ఓపిక పట్టాలి, అప్పుడు జయాన్ని చూస్తాం. కనుక మనలను మనము అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకున్నాం.
ప్రార్థన చేసుకున్నాం. నవ్వు ప్రియమైన తండ్రి, నీ వాక్యము కొరకై వందనములు, స్తోత్రములు. తండ్రి, మమ్మలను మేము అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొనుటకు మాకు నేర్పించండి నాయనా. మీ వాగ్దానములను మేము విశ్వసించుటకు సహాయం దయచేయము తండ్రి. వాటిని మీద మా జీవితములను మేము కట్టుకొనుచున్నాము తండ్రి. లాభ నష్టములను బేరీజు వేసుకొను విగ్రహారాధికుడైన లోబుల వలె మేము జీవించకుండా తండ్రి, నీ యందు విశ్వాసముంచి ముందుకు సాగిపోవటకు సహాయము దయచేయమని, విని వారందరికీ ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క కనికరము, కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము మనకెల్లప్పుడూ తోడయ్యుండి మనలను అతి పరిశుద్ధమైన దాని మీద మనలను మనము కట్టుకొనుటకు సహాయపడును గాక. ఆమెన్.